అని ఎలా ధీమా వ్యక్తం చేస్తున్నారు? అసలు మీకున్న బలం అంటే ఏంటంటే ఏం చెప్తారు? మన రాష్ట్రంలో ప్రతిపక్షాలన్నీ కూడా బేంబేలెత్తి భయపడి వివిధ రాజకీయ పార్టీలు వాళ్ళు కలుపుకొని ఉమ్మడిగా మా పార్టీ మీద దాడి చేసేదానికి ఉపక్రమించారు. ఎందువల్లంటే గత చంద్రబాబు నాయుడు పరిపాలనలో వారిచ్చేటువంటి హామీల్ని ఒక్కడి కూడా నెరవేర్చలేదు కాబట్టి మేము ధైర్యంగా ఉన్నాం. ప్రజలు కూడా ఎవరు నమ్మడం లేదు. చంద్రబాబు హయాంలో ఉద్యోగులకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు, నిధులు తేయగలిగారు, కంపెనీలని రాపట్టగలిగారు. మీ ప్రభుత్వం మీ హయాంలో అసలు ఇలాంటివి ఏం లేదు. యువతకి నిరుద్యోగం అనేది ఎక్కువైపోయింది, ఆర్థిక ఇబ్బంది కూడా జరుగుతుంది అనేసి అంటున్నారు కదా, దానికి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా అభివృద్ధి అనే విషయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులన్నీ కూడా లబ్ధిదారుడు చేరే క్రమంలో 100% కూడా చేరలేని పరిస్థితి ఇప్పుడు దాకా ఉన్నది. అందువల్ల మా ముఖ్యమంత్రి గారు 100% మన ప్రజలకి అందుబాటులో రావాలా, ఆ నిధులన్నిటి సంక్షేమ పథకాలకు సంబంధించిన నిధులన్నిటి కూడా మన యొక్క పేదలకు అందాలనేటువంటి కొత్త నిశ్చయంతో చేయడం జరిగింది, అమలు చేయడం జరిగింది. అభివృద్ధి విషయంలో దాదాపు 26 నెంబర్గా ఉన్నటువంటి మన యొక్క భారతదేశంలో మనది 26 నెంబర్గా మనది అభివృద్ధిలో సూచికలో ఉన్నది. ఇతర రాష్ట్రాల్లో కూడా దాదాపు 100, 115 అభివృద్ధి సూచికలో ఉన్నటువంటి రాష్ట్రాలు ఉన్నాయి. మేము 26 నెంబర్ సూచికలో మనం ఉన్నాం. కాబట్టి ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రం అభివృద్ధిలో ఎటువంటి వెనకబాటుతనం లేదు. రాబో టర్మ్లో మేము అభివృద్ధి కార్యక్రమాల వైపు దృష్టి సారించి ఈ లోపాలు కూడా మేము సవరించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. కానీ పవన్ కళ్యాణ్ గారు ధీమా వ్యక్తం చేస్తున్నారు కదా, దాదాపు 10 నుంచి 12 సర్వేల కంపెనీలు మాకే అనుకూలంగా ఉన్నాయి, వచ్చేది మేమే, అధికారంలోకి వచ్చేది మేమే, జగన్మోహన్ రెడ్డిని పాతాళంలో ఖచ్చితంగా తొక్కుతామనేసి ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ మధ్యనే నెల్లూరు కూడా వచ్చేయడం జరిగింది. దాని పరంగా మీరేమంటారు? పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు కానివ్వండి, బీజేపీ నాయకులు కానివ్వండి, వాళ్ళ మధ్యదే సఖ్యత లేదు. ఇటీవల చూసాం, మేనిఫెస్టో విడుదలలో కూడా కనీసం వాళ్ళ యొక్క భాగస్వామ్యాన్ని ఒప్పుకోవట్లేదు వాళ్ళు, బీజేపీ వాళ్ళు. అటువంటిది ఈయన బ్రాండ్ అంబాసిడర్గా ఏ విధంగా ఈ ఎన్డీఏ కూటమికి ఆయన ఏదైనా సంబంధించుకొని ముందుకు పోగలడు? ఆయన అజెండా ఏంటి? పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రానికి ఫలాన్ని చేయకపోతే మేము కలయికే ఒక అజెండా ఈ అభివృద్ధి అంటున్నాడు. కానీ మేము ఈ రాష్ట్రంలో ఫలాన్ని చేస్తామనేటువంటి అజెండా లేదు. అజెండా లేని కలయిక అది. ప్రజలు విశ్వసించట్లేదని చెప్పి మేము భావిస్తున్నాం. విజయసాయి రెడ్డి గారు నెల్లూరు జిల్లాలో ఇప్పుడు ఎంపీగా పోటీ చేస్తున్నారు. ప్రజలు ఎంత శాతం వరకు ఆ విజయసాయి రెడ్డి గారి వెనుక ఉన్నారు, అసలు ఉన్నారా లేదా, ఉంటే దేని పరంగా విజయసాయి రెడ్డి గారి గురించి ఆలోచించి ఓటు వేయాలంటారు? ప్రత్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఒక పెద్ద కాంట్రాక్టర్. ఈ సమాజం పట్ల, ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఉన్నటువంటి వ్యవస్థల పట్ల కూడా అవగాహన అతనికి లేదు. విజయసాయి రెడ్డి గారికి ఈ పార్లమెంటరీ వ్యవస్థల పట్ల ఒక అవగాహన ఉంది. ఏ స్కీమ్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలా అనే అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. ఆయన ప్రజల్లో డబ్బుంది కానివ్వండి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ప్రజలకి సహాయపడే దృక్పథం, ఆలోచన, నేపథ్యం వేమిరెడ్డి ప్రభాకర్ గారు లేదు. మా విజయసాయి రెడ్డి గారికి ఎంతో అంకిత భావంతో, నిబద్ధతతో పనిచేసే వ్యక్తి. మా యొక్క జగన్మోహన్ రెడ్డి గారి కుడి భుజంగా, ఎడమ భుజంగా ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి ఆయన గెలుపు సుసాధ్యం అని చెప్పి మేము భావిస్తున్నాం. ఇంకో మైనస్, సొంత ఇంట్లోనే షర్మిల గారు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తూ విమర్శిస్తున్నారు కదా, అదేమన్నా మైనస్ అయ్యే ఛాన్స్ ఉందా? మన యొక్క రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ ఓటర్ల యొక్క నాడి, ఏ ప్రభుత్వానికి ఓటేస్తే మనం వేసే పార్టీ గెలవాలని కోరుకుంటాం. ఏ ఓటరైనా సరే మనం ఈ పార్టీకి వేస్తే మనం గెలవాలా, చంద్రబాబుని గెలిపించుకోవాలా, అక్కడ జగన్మోహన్ గెలిపించుకోవాలా, ఆయన పవన్ కుమార్ని గెలిపించుకోవాలా అనే ఆలోచన ఉంటుంది తప్ప ఇటువంటి 100% 1% కూడా ఓట్లు లేనటువంటి షర్మిల గారు ఒక ప్రభావం లేదని చెప్పి భావిస్తున్నాం. ఆయన ప్రభావం మా రాష్ట్రం లేదు.
ఆమెకు అది గత రెండు సంవత్సరాల కింద 3 సంవత్సరాలు వచ్చుంటే ఏమైనా మార్పు ఉండేదో కానీ ఈ ఎలక్షన్ మూమెంట్లో ఆమె వచ్చి చేసే పరిస్థితి ఏమీ లేదు. ఆమె మా పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు కీలుబొమ్మగా పనిచేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వస్తే మొదటిగా ప్రాధాన్యత ఇచ్చే అంశం దేని గురించి అనేసి అనుకోవచ్చు ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్మోహన్ రెడ్డిని గత ఈ ప్రస్తుత టర్మ్లో ఉండే పథకాలని కొనసాగిస్తూ అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయాలని చెప్పి కోరుకుంటున్నారు. ఓకే, థ్యాంక్ యూ. మంచిది. ఈ నియోజకవర్గంలో ఎవరు వచ్చే ఛాన్స్ ఉంది? ప్రసన్న గారు వచ్చారు. ఎందుకని ఆయన్ని? పదవి బాగుండద్ది, ఆయన అధికారం బాగుండద్ది, పాలన బాగుండద్ది. ఏమైనా చేయాలన్నా ఆయన పాలన బాగా చేస్తారు. నెల్లూరు నియోజకవర్గంలో ఎంపీగా ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు కూడా పోటీ చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ నుంచి. ఆయన ఎలా ఇవ్వబోతున్నారు పోటీ ప్రత్యర్థులు? బాగానే చేస్తున్నాడు, ఆయన బాగానే చేస్తున్నాడు. ఆయన గెలిచే అవకాశం ఉంది. గెలిచే మరి చంద్రబాబు నాయుడు హయాంలో ఇన్ని పథకాలు ఏవి లేవు. ఇంత పథకాలు అనేది ఏమి లేదు. జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పటి నుంచే ఇప్పుడు ఇన్ని పథకాలు అన్ని చేస్తున్నాడు. మరి అంతకంటే నేను ఇస్తా, మళ్ళీ నాకు అవకాశం ఏంటి అనేసి చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు కదా. ఇప్పుడు గెలిస్తే ఏమైనా వస్తాడేమో చెప్పలేం కదండి. ఇప్పుడు ఈయన అధికారంలో ఉండి ఆయన చేస్తేనే మంచిది. ఆయన చెప్పే మాటలు గెలకపోయినా ఆయన చేస్తానంటే ఉత్తమ మాటలు. పవన్ కళ్యాణ్ అండ్ బీజేపీ కూడా తోడయ్యారు కదా, మరి చంద్రబాబు నాయుడు ఎన్ని తోడైనా ఉత్తమ మాటలు. వచ్చేది మాత్రం జగన్ అన్నే. మీ పేరు? నా పేరు దాస్ అండి. చెప్పన్నా, ఈసారి కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం కనబడుతుందా? ప్రజెంట్ ఏం కనబడటం లేదండి. ఈసారి కూడా జగనే. ఎందుకంటే ఆయన చేసిన పథకాలను బట్టి ఆయన 175 సీట్లతో గెలుస్తాడని మాకు నమ్మకం. వీళ్ళు కూటమి వేసుకొని వచ్చారు. ఈ చంద్రబాబు నాయుడు ఇంతకుముందు వచ్చి 14 సంవత్సరాలు రాజకీయం చేశానన్నారు. వాళ్ళు అప్పుడు రాని పథకాలు ఇప్పుడు తీసుకువస్తున్నారు. ఎక్కడి నుంచి తీసుకువస్తున్నారు? ఇప్పుడు వాళ్ళు 14 సంవత్సరాలు చేశాడు, అప్పుడు రాలే పథకాలు ఎక్కడ ఉన్నాయి? ఇప్పుడు ఎందుకు నేను వచ్చేస్తున్నావు? ఉచిత బస్సు అని, రైతు భరోసా అని ఎన్ని ఆడి ఎన్ని. వాళ్ళు ఏంటంటే అన్న డబ్బులు ఉన్న వాళ్ళని తీసుకొచ్చి పెట్టాలి, ఓడించాలి వీళ్ళని అంటున్నారు. కానీ ప్రజలు నమ్మే స్థితిలో లేరు. ఈ పథకాల వల్ల అంటే ఏమేమి పథకాలతోటి ప్రజలకు లబ్ధి ఉందని అంటారు? పథకం ప్రతి మనిషికి అవసరమైంది. ఎవరిని సోమరిపోతులు చేసే పథకం కాదు. అమ్మఒడి సోమరిపోతే ఎందుకు చేస్తారు? అవును, వచ్చిన డబ్బునే నేను రిటర్న్ ఇస్తున్నారు. అది ప్రజలకి ఉపయోగపడుతుంది. అది ఇప్పుడు డబ్బు దాచిపెట్టుకోవటంలా వచ్చింది ఇస్తున్నాడు. ఇంతకుముందు వాళ్ళు ఇవ్వలేకుండారే, ఇప్పుడు ఇస్తాను వస్తున్నారే. ఎట్లా ఏందట వాళ్ళు ఇప్పుడు వాళ్ళు చేయలేక ముందుకు నేను అధికారం రావాలని డబ్బు మనుషుల్ని దింపేశాడు ఫారెన్ నుంచి వాళ్ళందరినీ. కానీ అధికారం కోసం ఎయిటింగ్ చేస్తున్నారు. కానీ అంత సీన్ లేదు. నెక్స్ట్ ప్రతి పేద ప్రజల్లో ఉండేది, మనసులో ఉండేది జగన్మోహన్ రెడ్డి. అతను ఒక బ్రాండ్. ఈ మధ్యలో ఈ జబర్దస్త్ వాళ్ళు కూడా టీం కూడా తిరిగి విపరీతంగా విమర్శిస్తున్నారు. అది రాష్ట్రంలో దొంగలు రాష్ట్రంలో దొంగలు అనేది వాళ్ళు తిరగాల. వాళ్ళు సినీ ఫీల్డ్ లో వాళ్ళు పైకి రావాలా అంటే ఇప్పుడు వాళ్ళు సినీ ఫీల్డ్ పెద్దోళ్ళు ఒక హోదాలో రావాలని నేను నీకు ఎంకరేజ్ చేస్తే కదా వాళ్ళు, నేను బాగా ఎంకరేజ్ చేస్తే కదా వాళ్ళు పైకి వస్తారు అనుకుంటారా? అలాగా కోవూరు నియోజకవర్గంలో పోటాపోటీ ఎవరికి ఎలా ఉండబోతుంది? 300 ఇస్తే 3000 మంది వస్తున్నారు. ప్రజలు పేదోళ్ళు డబ్బుల కోసం వస్తున్నారు, కానీ అభిమానం కోసం వచ్చినవాడు ఒక్కడు లేరు వాళ్ళ దగ్గర. అదే మన ప్రసన్న కుమార్ రెడ్డి వెనకాల మేము అభిమానం కోసం వస్తున్నాం, కానీ ఇప్పుడు కూడా డబ్బుల కోసం రాలే మేము. అది ప్లీజ్ సబ్స్క్రైబ్ .news